అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్. అండ్ న్యూ ఇయర్కి ఇక్కడ ఫైర్ వర్క్స్ అవుతాయి బర్లిన్లో. బట్ అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయాను. యాక్చువల్లీ పడుకొని ఉంటుండే, నేను లేచి వెళ్దాంలే మెల్లగా అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది, వెళ్ళలేదు. బట్ ఇక్కడే మా ఇంటి కార్నర్ స్ట్రీట్లో, మా స్ట్రీట్లోనే కార్నర్లో చాలా బాగా అయిందన్నమాట. లైక్ కుర్ఫుస్టాండమ్ ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ street, I guess I can say. Yeah, Kurfürstendamm is one of the richest street in Berlin, and that is where I live. సో మా స్ట్రీట్లో చాలా బాగా చేశారన్నమాట. అక్కడ నేను అయితే వీడియో రికార్డ్ చేశాను, అది కూడా పెడతాను, నాకు తెలిసి వీడియో ఎండ్లో పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. హోప్ యూ ఆల్ రీచ్ యువర్ గోల్స్ ఇన్ దిస్ ఇయర్ అండ్ హోప్ దిస్ ఇయర్ విల్ బీ ఏ గ్రేట్ ఇయర్ ఫర్ అస్. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి గిటార్ అయితే కొన్నాను నేను. సో ఈ గిటార్ ఎవరికి తెలియదు నేను కొన్నట్టు. ఈ వీడియో ఫిలిం చేస్తున్నాను, మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి తెలుస్తుందేమో. మా ఇంట్లో మా అన్నయ్యకి తెలియదు, మా ఫ్రెండ్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. అండ్ ఇది కొని ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది అనుకుంటా. నేను ఇది 25th 26th ఏమో కొన్నాను. అండ్ ఈరోజు డేట్ ఈజ్ 2nd of January. సో యా, ఈరోజు ఖాళీ అయితే దొరికింది, అందుకని చెప్పి ఈరోజు వీడియో ఫిలిం చేస్తున్నా. నాకు తెలిసి వీడియో రావడానికి కూడా ఒక 1 or 2 days పట్టవచ్చు, నాట్ ష్యూర్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హలో యూట్యూబ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ ఈజ్ గిటార్ కొందాం అనుకుంటున్నా. సో దగ్గరలో ఉన్న ఒక గిటార్ షాప్కి వెళ్ళి, దగ్గరలో కాదు, మంచి గిటార్ షాప్ దగ్గరలోనే ఉండే అన్నమాట. సో వెళ్ళి ఒక గిటార్ షాపింగ్ చేద్దాము, ఒక గిటార్ కొందామని చెప్పి వెళ్తున్నా. వెనకాల చూడొచ్చు ఒక క్యాథడ్రియల్ ఉంది, క్యాథడ్రియల్ ఆర్ చర్చ్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్. బయట టెంపరేచర్ ఈజ్ 0 బట్ ఫీల్స్ లైక్ -4 అంట. నేనేమో వీడియో కోసం ఎప్పుడూ ఒకటే జాకెట్ మీద ఎందుకు అని చెప్పి, వీడియో కోసం అని చెప్పి ఎప్పుడో డెనిమ్ జాకెట్ కొంటే ఈ డెనిమ్ జాకెట్ తీసుకొని వచ్చా. బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది సీన్ వేరే ఉందని చెప్పి. అందరు కూడా ఇక్కడ ఏదో చిన్న ఫుడ్ సెక్షన్ లాంటిది కూడా అవుతుంది. ఐ డోంట్ థింక్ యూ గైస్ కెన్ సీ ఇట్ ఇక్కడ. సో వెళ్దాము. అమెరికన్ గిటార్ షాప్ అండ్ గిటార్ స్టోర్ అని చెప్పేసి ఉంది. మా అన్నయ్య చూపించాడు నాకు ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ సమ్మర్లో. దేనికో వచ్చాము ఇక్కడికి, దేనికో కాదు, ఈ క్యాథడ్రియల్ చూడడానికి అని చెప్పి. క్యాథడ్రియల్ ఆర్ చర్చ్ ఇది చూడ్డానికని వచ్చాము నేను మా అన్నయ్య. అప్పుడు చూపించాడు నాకు మా అన్నయ్య, అందులో చాలా బాగుంటాయని చెప్పి. సీన్ ఏంటంటే, జోక్ ఏంటంటే, మా అన్నయ్యకి కూడా తెలియదు నేను గిటార్ కొంటున్నాను అని చెప్పి. ఇట్స్ సర్ప్రైజ్ అన్నమాట, ఎవరికి తెలియదు. నిన్న నైట్ అనుకున్నా కొందామని చెప్పి, సర్లే అని చెప్పి మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వచ్చేసా. సో యా, గిటార్ స్టోర్కి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయనేది. యూజువల్గా అయితే నేను మైక్ని జాకెట్కి పెడతా. ఆ జాకెట్ కొంచెం లైట్గా ఉంటుంది, పఫర్ జాకెట్ అది. ఇది డెనిమ్ జాకెట్, దీనికి మైక్ ఇది చాలా థిక్గా ఉంది. దీనికి మైక్ అయితే మ్యాగ్నెట్ అది ఫిక్స్ అవ్వట్లేదు, అందుకని చెప్పి టీషర్ట్కి పెట్టాను నేను మైక్. ఆడియో ఎలా వస్తుందనేది తెలియదు. సో యా, ఇదే అన్నమాట స్టోర్, చిన్నది. సో లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇవే అన్నమాట ఇక్కడ ఉన్న అన్ని గిటార్స్. నేను ఇందులో నుండి ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బట్ ఇవన్నీ గిటార్సే. దీస్ వన్స్ ఆర్ అరౌండ్ 1000 euros, అంటే 90,000 ఏమో ఉంటాయి. కింద ఉన్నవన్నీ కొంచెం తక్కువ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, లోపల ఇంకొన్ని ఉన్నాయి. సో ఇవి చాలా ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ లైక్ 1590 అంట. ఐ డోంట్ నో వాట్స్ సో స్పెషల్ ఇన్ దిస్. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి.
మా అన్నయ్య దగ్గర ఇలాంటిదే ఉండేది, సేమ్ ఇన్ ద సెన్స్ ఇది ఒకటి ఉండేది. జస్ట్ చెక్, ఇట్ ఈస్ 555. ఇది ఒకటి ఉండేది మా అన్నయ్య దగ్గర. అండ్ సంథింగ్ లైక్ దిస్ కలర్, సిమిలర్గా కొంచెం ఇలాంటిది ఉండేది. సో ఇప్పుడు నేను తీసుకుంది అయితే ఇలాంటిది అనమాట, కంప్లీట్ బ్లాక్డ్ అవుట్ యమహా. వాట్ ఇస్ దిస్? యా, సేమ్ ఇలాంటిదే యమహాది. అండ్ దీస్ ఆర్ ఫ్యూ మోర్ హియర్. సో ఇవన్నీ కొంచెం చీప్. దిస్ ఇస్ లైక్ 1499 అంట. అండ్ యా, మిగిలినవన్నీ దిస్ ఇస్ 600 అంట. సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న షాప్ అన్నమాట. అండ్ యా, అంతే, ఇంకా చూపించడానికి ఏం లేదు. ఇవన్నీ యాంప్లిఫైయర్స్ అండ్ స్పీకర్స్. ఇవి గిటార్ కేసెస్. అడిగాను కేస్ కొందామని చెప్పి, బట్ చూడొచ్చు మీరు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నా గిటార్ వస్తుంది ఈ ప్రైస్కి, నేను ఇప్పుడు కొనింది. సో దిస్ ఇస్ 350 euros అంట. నాకు అంత పెట్టాలని లేకుండా ఉంటుండే ఒక కేస్కి. రేర్గా తీస్తా బయటికి, సో ఎందుకని చెప్పి here are few more instruments. So this is the guitar that I got, యమహా. అండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా ఒకటి. సో గిటార్ ఏంటి, దీని సంగతి ఏంటి అనేది మొత్తం ఇంటికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఏదో ఉంటే దాని మీద పెట్టి తీస్తున్నాను నేను వీడియో, నాకు తెలియదు. దీన్ని ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళి చూద్దాము. సో యా, వన్ హ్యాండ్తో వ్లాగింగ్ ఎందుకు, కొత్తది అసలుకే ఇది. సో అందుకని చెప్పేసి లెట్స్ గో హోమ్ అండ్ దెన్ వీ షల్ చెక్ ది గిటార్ అవుట్. ప్రస్తుతానికైతే కెమెరా క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేస్తా, లేదా పాకెట్లో పెట్టేసుకుంటా. సో దీని సీన్ ఏంటి అనేది లెట్స్ గో హోమ్ అండ్ లెట్స్ సీ. మా అన్నయ్యకి తెలియదు, సర్ప్రైజ్ అవుతాడు అనుకుంటున్నా. నేనైతే ఎవరిదో డిహెచ్ఎల్ వాళ్ళది ఇంటి కింద మాకు ఇచ్చారు అని చెప్తాను. సో నాట్ ష్యూర్ మా అన్నయ్య ఎంత నమ్ముతాడో లేదో. నమ్మపోతే మాత్రం అప్పుడే తీసి చూపిస్తాను, నమ్మితే మాత్రం నైట్ తీద్దాము, ఇప్పుడే వద్దు. అందుకని చెప్పేసి సో లెట్స్ గో హోమ్ అండ్ దెన్ వీ షల్ కంటిన్యూ ది వీడియో. సో ఇదే అన్నమాట గిటార్. ఇట్స్ ఈస్ యమహా అండ్ మేడ్ ఇన్ ఇండోనేషియా. మోడల్ నెంబర్ ఇక్కడ రాస్తుంది, ఇక్కడ యా C40, యమహా C40 అన్నమాట ఇది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. షాప్లో స్టాక్ ఉంది అని చెప్పాడు, అన్బాక్స్ కూడా చేయకండి, నేను చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చేసాను. చూడని కూడా చూడలేదు ఇది ఎలా ఉందనేది. సో కింద మాన్యువల్స్ అయితే పడ్డాయి, let me just show them to you. So yeah, these are the manuals. ఇది అకౌస్టిక్ గిటార్ అన్నమాట, ఎలక్ట్రికల్ గిటార్ కాదు. సో యా, and this is the guitar. So let's remove the wrap of this. So yeah, this is how this looks. Shit, ఇది ఫేస్ ట్రాక్ ఆన్లో ఉంది, బట్ యా, దిస్ ఇస్ హౌ దిస్ లుక్స్. ఇందులో
ఇవి 3 నైలాన్ స్ట్రింగ్స్ అన్నమాట, అండ్ దీస్ ఆర్ రెగ్యులర్ స్ట్రింగ్స్. సో యా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. Yamaha C40. అండ్ యాక్చువల్లీ C40లో మొత్తము ఏ కంట్రీది ఆ కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట. అండ్ యూరోపియన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాస్ సమ్వేర్ అరౌండ్ 350 or 380 euros. సో నాకు అంత బడ్జెట్ పెట్టాలని లేకుండా ఉంటుండే, యాజ్ దిస్ ఈస్ మై ఫస్ట్ గిటార్ యాక్చువల్లీ. బట్ మేడ్ ఇన్ ఇండియా అయితే అరౌండ్ 8,000 or 9,100 euros ఉన్నాయని అన్నాడు. మేడ్ ఇన్ చైనా అయితే 150 euros ఉన్నాయన్నాడు. బట్ దిస్ ఈస్ మేడ్ ఇన్ ఇండోనేషియా, విచ్ ఈస్ లైక్ టాప్ షెల్ఫ్ ఆఫ్ మేడ్ ఇన్ ఏషియా కాంటినెంట్ అన్నమాట. సో ఐ డెంట్ ఫీల్ లైక్ గెటింగ్ ది యూరోపియన్ వన్ బికాస్ ఇట్స్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్. సో ఐ వెంట్ ఫర్ ది ఏషియన్ వన్. అండ్ అందులో టాప్లో ఉన్నది ఇది అని చెప్తే ఇండోనేషియాది అని చెప్పాడు అతను. సో ఫైన్ అని చెప్పేసి తీసుకున్నాను. ఐ హ్యావ్ నో ఐడియా దట్ హౌ డస్ దిస్ సౌండ్స్ అని చెప్పి. బట్ యా, మై బ్రదర్ హ్యాస్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ గిటార్స్, అండ్ he has been playing guitar since 2011 or 2012, I guess, not sure. And he has been on Times of India and the Hindu. Many articles has been written on his name. సో యా, మా అన్నయ్యకి తెలిసి ఇది ఎలా ఉంటుందని చెప్పి. సో ఒక చిన్న క్లిప్ ఏదైనా మా అన్నయ్య బయటికి వెళ్ళాడు ఎప్పుడు. సో మా అన్నయ్య వచ్చినప్పుడు ఏదన్నా ఒక క్లిప్ ప్లే చేసింది నేను డెఫినెట్గా పెడతాను. అండ్ ఐల్ షో యూ గైస్ హౌ దిస్ థింగ్ సౌండ్స్. ఈరోజే అన్బాక్స్ చేశాను, ఇప్పటివరకు అన్బాక్సింగ్ కూడా చేయలేదు. సో యా, ఒకసారి బాక్స్ చూపిస్తాను. సో యా, యమహా C40 అండ్ BL అంటే బ్లాక్ అండ్ మేడ్ ఇన్ ఇండోనేషియా. సో దిస్ ఈస్ ది గిటార్ బాక్స్ అన్నమాట. అండ్ బాక్స్తో పాటు ఐ గోట్ అ బ్యాగ్ యాజ్ వెల్. చిన్న డీటెయిలింగ్తో బాస్టన్ అని రాసింది. దిస్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 50 euros. యాక్చువల్లీ కేస్ కొందాం అనుకున్నా, బట్ గిటారే వస్తుంది కేస్ ప్రైస్కి, అందుకని చెప్పి ఐ స్టెప్ ది కేస్ అండ్ గాట్ దిస్ బ్యాగ్. సమ్మర్లో ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు, బీచెస్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు వీ కెన్ క్యారీ దిస్ గిటార్. అండ్ ఇక్కడ లోపల గిటార్ సీరియల్ నెంబర్ అయితే రాసింది. చైనీస్ వాటికి ఇలా రాసి ఉండదు అని అన్నాడు అతను. సో యా, ప్రీమియం వన్ అకోస్టిక్ గిటార్లో ఫర్ బిగినర్స్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ గిటార్. And also before the year ends, I wanted to get myself few more things. So I got a bag from Michael Kors అన్నమాట. ఇది 31st కొన్నాడు. అండ్ దీనికి కూడా ఈరోజు వచ్చింది ముహూర్తం. సో లెట్స్ సీ. సో యా, ఇదే అన్నమాట. ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఉంది మైకేల్ కోర్స్ అని చెప్పి. అండ్ ఇదంతా ఎంకే అని ఉంది. దీని ప్రైస్ అరౌండ్ ఎంత 495 euros అన్నమాట. సో ఇండియన్ వెబ్సైట్లో కూడా చూసాను ఇది ఎంత ఉందని చెప్పి. 45,000 ఏమో ఉంది దీని రిటైల్ ప్రైస్. ఇండియన్ వాట్ డు సే మైకేల్ కోర్స్ వెబ్సైట్లో. ఐ గాట్ దిస్ ఫర్ ప్రిటీ చీప్. MRP is 495 euros anta, but I really got this for very cheap in the sense like very much. I don't want to reveal the price, but yeah, I got this bag for myself. చాలా క్యూట్గా చిన్నగా ఉంది. ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట ఇంది లోపల. సో ఇక్కడ ఫోన్ అండ్ పవర్ బ్యాంక్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఉంది. లోపల మైకేల్ కోర్స్ అని ఉంది ఇక్కడ. ఐ డోంట్ నో వెదర్ యూ ఆల్ కెన్ సీ దిస్ ఆర్ నాట్, బట్ యా, సింగిల్ కంపార్ట్మెంట్. బాటిల్ హోల్డర్ ఉందా? నో బాటిల్ హోల్డర్. కాలేజ్కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. అండ్ ఇందులో ఏమన్నా జస్ట్ సమ్ షిట్ ట్రాష్ అంతే. And I got another t-shirt from Diesel. So
ఇంకా బట్టలు అంటే కొంచెం పిచ్చి. సో దిస్ ఈస్ అ బ్లూ నార్మల్ టీ-షర్ట్ అండ్ యా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇందులో బ్లాక్ కూడా ఉంటుండే, బట్ ఎన్ని బ్లాక్ కొంటానని చెప్పి ఐ గాట్ దిస్ బ్లూ వన్. లెట్ మీ జస్ట్ షో యూ ద ప్రైస్ ఆఫ్ దిస్. I don't know where this is made. దీని మీద అంతా స్పానిష్లో రాసింది. అండ్ యా హియర్ ఈస్ ది ప్రైస్. I guess you all can see. Original price 45 euros. Outlet price original price 65 అన్నమాట. అండ్ అవుట్లెట్ ప్రైస్ 45 euros. అండ్ సేల్లో వచ్చేసి 31 euros వచ్చింది, విచ్ ఈస్ లైక్ 2800. I guess 2800కి ఏమీ రాదు, అండ్ దట్ డీజిల్లో. సో యా ఐ గాట్ దిస్ టీ-షర్ట్ ఫ్రమ్ డీజిల్. అండ్ నా వాలెట్ ఉంటుండే, నా వాలెట్ కూడా డీజిల్దే అన్నమాట. సో యా ఇదే అన్నమాట ఈ ఇయర్ అయిపోయేలోపు ది థింగ్స్ దట్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్ ఫర్ ఎ గిటార్, ఎ బ్యాగ్, దిస్ వన్, అండ్ అంతే, ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Until then, see you in the next video. Bye bye. ఇతని దగ్గర ఏదో గన్ లాంటిది ఉంది, చూద్దాము. ఫ్లేర్ గన్, అది ఫ్లేర్ గన్. చాలా బాగా అవుతుంది. వాడు చూడండి.